నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. పశ్చిమ ప్రాంతానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రైలు మార్గం త్వరలో ప్రకాశం జిల్లా కనిగిరికి రైలు కూత అనేది రాబోతుంది. అదుగో ఇదిగో అంటూ 25 ఏళ్లుగా ఊరిస్తున్నటువంటి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం కొద్ది నెలల్లో పూర్తి కానుంది. వాటికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదుగో ఇదుగో అంటూ 25 ఏళ్లుగా ఊరిస్తున్నటువంటి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం మరికొద్ది నెలల్లోనే పూర్తి కానుంది. కనిగిరి ప్రాంత ప్రజలకు రైలు కూత త్వరలోనే వినిపించనుంది. ఆగస్టు నాటికి ఇక్కడికి రైలు నడిపేందుకు అధికారులు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తుంది ఇది కనిగిరి దగ్గరలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ నిర్మాణం. పునుగోడు కనిగిరి మార్గంలో ఈ యొక్క రైల్వే అండర్ పాస్ నుంచి ఇటు చిన్నెర్లపాడు పేరంగుడిపల్లి వెళ్ళేటువంటి మార్గంలో రైలు కట్ ఇది. ఇప్పుడు మనం చూపిస్తుంది ఇది పునుగోడు గూడ్స్ రైల్వే జంక్షన్. ఇది అంటే ఇక్కడ గూడ్స్ రైళ్లు సరుకు రవాణా ఎక్స్పోర్ట్ చేయడం, దిగుమతి చేయడం, ఎగుమతి చేయడం, ఇక్కడ గూడ్స్ రైళ్లకు లోడింగ్ ఇటువంటి ప్రదేశం ఇది. ఇది గూడ్స్ రైల్వే స్టేషన్ అది. ఇక్కడ ఈ ప్రాంతంలో భూములు గృహాలు కోల్పోతున్నటువంటి రైతులు ప్రజల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. అయితే ఎట్టకేలకు రైల్వే శాఖ ఈ నష్టపరిహారం చెల్లించి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంది. అడ్డంకులన్నీ కూడా తొలగించినట్లు కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కూడా చెప్తున్నారు. కనిగిరి పామూరు మండలాల్లోని రైతులకు సుమారు 13 కోట్ల పరిహారం అయితే ఇటీవల చెల్లించారు. కనిగిరి ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమ యజమానులతో కూడా జిల్లా కలెక్టర్ మాట్లాడడంతో రైల్వే లైన్కు ఆటంకాలు తొలగినట్లయింది. ఇక కనిగిరి మండలం పేరంగుడి పల్లి వద్ద ఇటీవల 5 గృహాల విషయంలో కొన్ని చిక్కులున్నా వారికి కొంత పరిహారం, వేరే చోట ఈ యొక్క ఇండ్ల స్థలాలు ఇచ్చి వారి యొక్క సమస్యను కూడా తొలగించడం అయితే జరిగింది. ఇక కనిగిరి పామూరు మండలాల్లో రైల్వే ట్రాక్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పొదుల నుంచి కనిగిరి మండలం పేరంగుడిపల్లి వరకు రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తయింది. దీంతోపాటు కనిగిరి మండలం పోలవరం సమీపంలో రైల్వే స్టేషన్ విశ్రాంత గదులు యొక్క నిర్మాణం కూడా పూర్తయ్యాయి. టికెట్ కౌంటర్లు, ఇనుప వంతెనలు పూర్తయ్యాయి. పునుగోడు వెళ్ళేటువంటి మార్గంలో కోడల నిర్మాణం కూడా పూర్తయింది. వంతెనల నిర్మాణం సైతం పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మండలంలోని పేరంగుడిపల్లి వద్ద నూతనంగా బ్రిడ్జి కూడా నిర్మిస్తున్నారు. కనిగిరి మండలం పునుగోడు నుంచి పామూరు మండలం తిరగలదిన్నె వరకు 50 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మాణం వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి ఈ విద్యుత్ దీపాల ఏర్పాటు కూడా నిర్వహిస్తారని ఈ యొక్క అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఏడాదిలోనే కనిగిరి పామూరు మండలాల్లో రైలు కూత పెట్టనుంది అనేటువంటి దాంట్లో అడ్డంకులే ఉండవని అధికారులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా కనిగిరి ప్రాంతంలో ఈ యొక్క ఎక్కువగా ప్రజెంటు ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతంలోనే ఈ రైల్వే ట్రాక్ నిర్మాణాల పనులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూసేది కూడా ఈ కనిగిరి పునుగోడు రోడ్లో ఈ రైల్వే అండర్ పాస్ నిర్మాణము, తర్వాత పైన ట్రాక్ నిర్మాణం మొత్తం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇవి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.